కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు పంతం రవి, మీసం లక్ష్మణ్, బుర్ర మల్లేశం మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సమస్యలపై, బీసీలకు న్యాయంగా ఇవ్వవలసిన 42% రిజర్వేషన్లపై మొన్న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశంలో కనీసం చర్చ పెట్టకపోవడం చాలా దుర్మార్గమైన విషయమని, బీసీల సమస్యల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరి ఒకేలాగా ఉండటం చాలా బాధాకరమని అన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. కులగణన చేసిన తర్వాత తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మేము బీసీలకు కులగణన చేసినాం, ఆ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పి మొన్న ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోవడము చాలా దుర్మార్గము. దాని పట్ల మాకు అర్థమయ్యేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 9వ షెడ్యూల్లో పెట్టి గవర్నర్ గారి ఆమోదం కోసం పంపిన గవర్నర్ గారు ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకపోవడం చాలా శోచనీయం, దుర్మార్గం కూడా. అదే మేము చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాలలో బీసీల పట్ల ఒక్క ముక్క కూడా ఏ పార్టీ కూడా మాట్లాడకపోవడం చాలా దుర్మార్గము. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీల సంఘాలను కూడా ఐక్యం చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు మోసం చేసుకుని మానుకొని వాళ్ళకి ఏదైతే న్యాయపరంగా, చట్టపరంగా రావాలో 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్గా ఎన్నికలకు పోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. రిజర్వేషన్లు ఏదైతే అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపిందో ఈ పార్లమెంట్లో బీసీపీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీయకుండా బీసీ బిల్లు అమలు చేయాలని చెప్పి మాట్లాడకుండా వాళ్ళు ఏదైతే ఎంపీలు ఉన్నారో ఈ ఎంపీలు వాళ్ళందరి మా యొక్క బీసీల బిల్లు అమలు చేసేంత వరకు స్థానిక ఎన్నికలకు పోకుండా మేము అడ్డుకుంటాం. రేపు బీసీలకు 42% రిజర్వేషన్ అమలైనాకనే ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎంపీలు ఉన్నారో అధికార పార్టీ ఎంపీలు 8 మంది పార్లమెంట్లో ఇలా బీసీ బిల్లు గురించి మాట్లాడకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇలా ఏదైతే ఎంపీ అధికార పార్టీ కేంద్రం మినిస్టర్ బండి సంజయ్ గారిని ఇలా మాకు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఒక మినిస్టర్ అయి ఉండి, ఒక హోంశాఖ మినిస్టర్ అయి ఉండి కూడా ఇలా బీసీల గురించి పార్లమెంట్లో ప్రస్తావించకుండా దారుణమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఎన్నికలలో అడ్డుకుంటాం, బీసీ బిల్లు అమలు చేసేంత వరకు అడ్డుకుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు ఎన్నికలకు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఇలా బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2% ఇస్తామన్న ఈ ప్రభుత్వం మరి బీసీకు ఏదైతే 42% విధానాన్ని ముందుకు తీసుకొచ్చి మరి బీసీ, ఎస్సీ, మైనార్టీలందరినీ కూడా వెనుకబడ్డ వారి యొక్క ఆశీకరణ కోసం వాళ్ళ సమస్యల్ని ఇలా పరిష్కరిస్తామనే ఆలోచనతో చేసిన ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఈనాటికి పేదల యొక్క పక్షాన ఈ బీసీ యొక్క ఏదైతే ఈ వాదన తీసుకొచ్చారు కనుక ఈ వాదనను వెంటనే వీళ్ళు అమలు చేయడానికి కోసం పూనుకోవాలని మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.